హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ వరల్డ్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మా పాప బర్త్డే అండి, డిసెంబర్ 10th. కేక్ కటింగ్ మన వాకింగ్ స్ట్రీట్లో చేసుకుందామని అక్కడికి వెళ్ళాము. నెక్స్ట్ ఇంట్లో ప్రిపరేషన్స్ జరిగాయి. మా చెల్లె వాళ్ళ ఇంట్లో చేసామండి వంటలన్నీ. చికెన్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ, బగారా రైస్. ఎందుకంటే కిడ్స్ కొంచెం వైట్ రైస్తోనైతే బాగా తింటారని చెప్పి ఇక్కడ వచ్చేసి మా మరదలను మా చెల్లె చాలా కష్టపడ్డారండి బర్త్డేకి. చెల్లె అయితే పాపం తను నైటీలోనే ఉండి వంటలన్నీ చేస్తుంది. అయిపోయినాక తను రెడీ అయింది. అందరం రెడీ అయిపోయి బర్త్డే సెలబ్రేషన్స్కి మాదాపూర్లోని వాకింగ్ స్ట్రీట్కి వెళ్ళాము. ఇక్కడ హాయ్ చెప్తున్నారు మా మరదలండి, తమ్ముని వైఫ్. తను మా ఓన్ సిస్టరే, తను ఓన్ మా తమ్ముని వైఫ్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే యూట్యూబ్ వీడియో తీస్తున్నా అని చెప్పి చూపిస్తున్నా. అది మటన్ కర్రీ అండి, ఆ సైడ్కి అయ్యేది చూపిస్తుంది తను. నెక్స్ట్ ఇక్కడ చికెన్ కుక్ అవుతుంది. కొంచెం మసాలా అంతా కొంచెం సెట్ అయినాక తర్వాత రైస్, ఆల్రెడీ బాస్మతి రైస్ తను కడుగుతుంది మా చెల్లె. అక్కడ చూడండి సైడ్కి కామెడీ చేస్తుంది. ఫ్రెండ్స్, మా వదిన ఇప్పుడే వచ్చి ఆరాముగా వీడియో తీస్తుంది చూడండి అని చెప్పి మా వరదలు కామెడీ చేస్తుంది ఇక్కడ. అయితే నేను చెప్తున్నా, మీ పాప బర్త్డేకి నేను కూడా హెల్ప్ చేస్తాలే, ఏం ఫీల్ కాకు అని చెప్తున్నా. ఇక్కడ రైస్ కూడా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ మన చికెన్లోకి వేయడమే. చికెన్ దమ్ బిర్యానీ అండి చేసేది. ఇక్కడ రైస్ చూపిస్తున్నా. కొంచెం వీడియో ముందు వెనకాల అయిపోయింది. తను సాల్ట్ వేస్తుంది. అంటే కుకింగ్ కొంచెం ఫాస్ట్గా అయిపోయినాక నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని రెడీ అయిపోయి ఫాస్ట్గా వెళ్ళిపోయాం మాదాపూర్. ఇక్కడ మా మరదలు మళ్ళీ హాయ్ చెప్తుంది చూడండి. పాపం మధ్య మధ్యలో వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ. ఇక్కడ నెక్స్ట్ హాల్కి వచ్చా. ఎందుకంటే మా ఆయన అక్కడ సోఫాలో కూర్చున్నాడు. బర్త్డే పాప ఇక్కడ కూర్చుని చూడండి, చిన్న బ్లూ కలర్ చైర్లో. తనే మా పాప, ఆయన మా హస్బెండ్. మా హస్బెండ్ పక్కన ఉంది చెల్లె వాళ్ళ చిన్న పాప. ఇక్కడ వచ్చేసి పెద్ద సోఫాలోనేమో మా బాబు, చిన్న పాపనేమో తమ్ముని వాళ్ళ పాప. ఇక్కడ ఉంది ఇంకో పాప, చెల్లె వాళ్ళ పెద్ద పాప చూడండి. తను కూడా చూసి హాయ్ అని చెప్పు అంటే ఇట్లా అంటుంది. తను బాగా అల్లరి చేస్తుందండి పాప. ఇక్కడ మా చెల్లె వాళ్ళ పాపను కూడా హాయ్ చెప్పమని చెప్పింది. నెక్స్ట్ అయిపోయినాక ఇక్కడికి వచ్చేసామండి మాదాపూర్లోని వాకింగ్ స్ట్రీట్. కానీ చాలా బాగుంటుందండి. మనం చిన్న చిన్న సెలబ్రేషన్స్ ఈ ఏరియాలో, ఈ ప్లేస్లో మనం డ్రైవ్ ఇన్ అని వాకింగ్ స్ట్రీట్లో చేసుకోవడానికి బాగుంటుంది. ఇది సెకండ్ టైము, థర్డ్ టైము మేము వెళ్ళడం. ఎందుకంటే మా బాబు బర్త్డేకి కూడా మేము ఒక 1.5 year బాగా అంతే, ఇది పెట్టిన న్యూ టైంలోనే మేము వచ్చి సెలబ్రేషన్ చేసుకొని వెళ్ళాము అప్పుడు కూడా. ఈసారి బర్త్డే ఏంటంటే తక్కువ మందితోని 3 ఫ్యామిలీస్మే, ఎక్కువ మేము 3 ఫ్యామిలీస్మే సెలబ్రేట్ చేసుకుంటాం ఏదైనా కూడా. ఇక్కడ కేక్ కటింగ్ చేసేసుకొని నైట్ 10:30 అలా అయిపోయిందండి ఇంటికి రిటర్న్ అయ్యేసరికి. కానీ వీకెండ్స్లో చాలామంది ఉంటారు. ఇదేంటంటే పాప బర్త్డే ట్యూస్డే జరిగింది కదా, ట్యూస్డే నైట్ మేము వెళ్ళాము కాబట్టి ఆ టైంకి ఎవరు లేరు. కానీ మేము వెళ్ళాక ఒక 3-4 ఫ్యామిలీస్ వచ్చారండి అంతే. కానీ సాటర్డే సండే వీకెండ్లో మాత్రం చాలా రష్గా ఉంటుంది ఏరియా. చూడండి, సెకండ్ చార్మినార్ థీమ్ ఇది. కానీ ఎంత బాగుంటుందో, మనం రీల్స్ చేసుకోవచ్చు, వ్లాగ్స్ తీయవచ్చు, నార్మల్గా ఫొటోస్కి బాగుంటుంది. అదే మేము నార్మల్గా ఇంట్లోనే కేక్ కట్ చేసుకుందామని ప్లాన్ ఉండే. కానీ తమ్ముడు అందరు వచ్చేసి కేక్ కటింగ్ మనం బయట తీసుకుందాము, ఎందుకంటే బాగుంటుంది ఫొటోస్ లుకింగ్కి, ఇట్లా ఎక్కడెక్కడ అనుకుంటే లాస్ట్కి బాబు చేశాం కదా అక్కడే సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి ప్లాన్ చేశారు. అసలైతే మేము మా పిల్లల బర్త్డేలకి ఫుడ్ డొనేట్ చేస్తాము అనాథాశ్రమంలో కానీ, లేదంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా ముసలి వాళ్ళు, అంటే అమ్మ నాన్నలను వదిలేసిన వాళ్ళకు కూడా ఆశ్రమంలో ఉంచుతారు కదా, అలా అక్కడికి వెళ్ళి వాళ్ళకి కానీ లేదా చిన్నపిల్లలకి కానీ ఫుడ్ ఎప్పుడైనా మేము డొనేట్ చేస్తాము. ఈసారి మిస్ అయింది, కానీ మధ్యలో ఎప్పుడైనా లేనప్పుడు చేద్దామని చెప్పి దాన్ని మేము మిస్ చేసుకున్నాము. ఈసారి కుదరలేదండి, హడావిడిగా అయిపోయిందంతా. ఇక్కడ వచ్చేసి మొత్తం అంటే ఈ వాకింగ్ స్ట్రీట్లో ఎట్లా ఉంది, అక్కడ పైన చూపిస్తున్నారు కదా లైట్స్ అన్నీ, మనం పైకి వెళ్ళొచ్చండి. పైకి వెళ్ళొచ్చు, అక్కడ మనం ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినొచ్చు మెను. ఇదంతా కింద చూపిస్తున్నారు అండి సైడ్కి, అటు ఇటు సైడ్ వీళ్ళు మధ్యలో నడుస్తున్నారు కదా, అందులో కూడా అది సిట్టింగ్ ఏరియా అండి. అక్కడ కూడా కేక్ కటింగ్ చేసుకుంటారు, సెలబ్రేషన్ చేసుకుంటారు, చాలామంది ఫొటోస్ దిగుతారు. ఇక్కడ వచ్చేసి మేము ఇదివరకు కూడా రీల్స్ చేసుకున్నాము, ఆ ఏరియా బాగుంటుంది ఇక్కడ.
ఇదంతా ఏంటంటే వీడియో లెంతీగా అవుతుందని చెప్పి చాలా పెద్దగా ఉంటుందని నేను స్పీడ్ మోడ్లో పెట్టానండి. మా తమ్ముని పాప ఇవ్వండి ఎంత మస్తు చేస్తుందో. ఎంజాయ్ తనకి ఇంట్లో కంటే బయటకు వచ్చినామనంటే అసలు కాలు నిలుస్తలేదు చూడండి ఎట్లా రన్ చేస్తుందో. అసలు తన వెనకాలే పరిగెత్తడం మా మరదలైతే. పిల్లలు మరదలు మా పిల్లలుంటే చాలండి పాపకైతే. తమ్ముని పాపకి హాయ్ చెప్తుంది చూడండి, హాయ్ చెప్పమనంటే మస్తీ ఎంత అల్లరి చేస్తుందో అసలు. ఇక్కడ మా ఆయన చెల్లె వాళ్ళ ఆయన, చెల్లె వాళ్ళ పాప, తను ఇక్కడ వచ్చేసి తమ్ముడు అండి వైట్ షర్టు. వీడియో తీస్తున్నా అంటే తను వెనక సైడ్ చూస్తున్నాడు. ఆరాముగా అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇదంతా మధ్యలో ప్లేసు, వాకింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మనం. అటు సైడు ఇటు సైడు. అటు సైడ్ ఏమో కార్ పార్కింగ్కి, అక్కడ వచ్చేసి మనం మూవీ కానీ ఏదైనా క్రికెట్ కానీ మ్యాచ్ ఏదైనా ఒకటి మనకు వేస్తారు. దాంట్లో మనం చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. వాష్రూమ్స్ పైన కిడ్స్కి కూడా గేమ్స్ అంటే గేమ్స్ ఏరియా ఉందండి ఫ్రీగా. మనము ఏం అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదనుకుంటా. మేబీ ఈసారి మేము పిల్లల్ని టైం అయిపోయింది కదా 10:30 పైన కాబట్టి లైట్స్ ఆఫ్ చేసేసారు, పిల్లల్ని పైకి తీసుకెళ్ళలేదు. ఇక్కడ వచ్చేసి బర్త్డే కేక్ కటింగ్ కోసం అని ప్రిపరేషన్ జరుగుతుంది. ఆ తమ్ముని వెనకాల సైడ్ వైట్ కలర్ లైట్స్ కనబడుతుంది కదా, ఆ ప్లేస్ అంతా వాటర్ ఫ్లో అంటే వదిలేస్తారండి వాటరు. మనకి వాటర్ ఫాల్స్ లాగా బాగుంటుంది థీమ్ అది అటు సైడ్ కూడా. కానీ రిటర్న్ మేము ఇంటికి వచ్చే టైంలో వాళ్ళు మేము కేక్ కటింగ్ అయిపోయినాక వాళ్ళు చూసి వేసారండి. నార్మల్గా అయితే ఇక్కడ లైట్స్ ఆఫ్ కూడా చేశారు. మేము వచ్చేసి కేక్ కటింగ్ చేసుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు లైట్స్ ఆన్ చేశారు. తర్వాత ఇక్కడ ఫోటోలు పెట్టడం అదంతా జరుగుతుంది. పిల్లలకు క్యాప్లు కూడా మేము తీసుకొచ్చాము. ఇట్లా తీస్తున్నారు. నెక్స్ట్ మా వెనకాల చూడండి వేరే ఫ్యామిలీస్ కూడా వచ్చారు. ఒక 3-4 ఫ్యామిలీస్ అనుకుంటా. కానీ చాలా టైం ఉంటే మాత్రం మనం అంటే వీకెండ్లో వస్తే పిల్లలకు కూడా స్కూల్ ఉండదు, ఏమి ఇబ్బంది ఉండదు కదండి, ఎంజాయ్ చేయవచ్చు. ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగే వెనస్డే నుండి మళ్ళీ స్కూల్ ఉన్నాయి, పిల్లలకి ఇబ్బంది అవుతుంది ఎట్లా అని చెప్పేసి మేము త్వరగానే వెళ్ళిపోయాం. త్వరగా అంటే ఆల్మోస్ట్ 10:30 అట్లా అయిపోయిందండి. ఇక్కడ వీళ్ళందరికీ ఫోటో సెక్షన్ అండి. ఇట్లా మా 3 ఫ్యామిలీస్ మాత్రమే. మేము ఏ సెలబ్రేషన్ అయినా చిన్నదైనా పెద్దదంటే ఓకే అందరిని పిలుస్తాం, కానీ చిన్నగా అంటే కంపల్సరీ మా 3 ఫ్యామిలీస్ మాత్రం ముందుంటామండి. కలిసి మేము సెలబ్రేషన్ చేసుకుంటాం. మా వరకు మాత్రమే. ప్రతిసారి మేము చాలా అంటే ఎంజాయ్ చేయడం అంటే ప్రతి మూమెంట్ని మనం లైఫ్లో మెమొరీగా ఉంచుకోవాలని చెప్పి మేము ఆ థాట్ని అలా ఉండిపోవాలని చెప్పి వీడియోస్ ఫొటోస్ అంటే ఏది చేసినా కొంచెం మెమొరబుల్గా ఉండాలని చెప్పి మేము కొంచెం చూసుకుంటామండి. అంటే మనకు జరిగేది ప్రతిదీ మనకు మళ్ళీ ఆ డే రాదు, మనము మళ్ళీ చేసుకోలేము. ఎప్పటిది అప్పుడే కదా పిల్లలకైనా మనమైనా అని చెప్పి మేము అందుకే సరదాగా ఏ చిన్నగా అయినా సరే ఎవరింట్లో మా ముగ్గురింట్లో ఎవరి ప్రోగ్రామ్ అయినా సరే ఏ ఫంక్షన్ అయినా అకేషన్ అయినా బాగా చేసుకుంటామండి మా 3 ఫ్యామిలీస్ మాత్రం. అంటే చెల్లె హస్బెండ్ అయినా మా హస్బెండ్ అయినా మాకు అలా అంటే అంత కన్వీనియంట్గా మాత్రం బాగుంటారు, మాకు సపోర్ట్గా. దేనికి కూడా వద్దు అవసరమా అన్న మాటలు మాత్రం మా మధ్యలో రావండి. మా 3 ఫ్యామిలీస్లో బాగా ఎంజాయ్ చేస్తాం కలిసిపోయి. ఎవరి ఫంక్షన్ అయినా సరే చిన్నగా బర్త్డే అయినా యానివర్సరీ అయినా తమ్ముని వాళ్ళ ఇంట్లోనా చెల్లె వాళ్ళ ఇంట్లోనా అంటే వాళ్ళదైతేనే వాళ్ళ ఇంట్లో అని ఏం లేదండి షూర్గా. అట్లా మేము కలిసిపోయి మాట్లాడుకొని ఒక 2 డేస్ ముందు నుండి డిస్కస్ చేసేసుకొని లేదా అదే ఏదైనా పర్లేదు కానీ చేసేసుకొని సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి పిల్లలు అస్సలు ఒక దగ్గర ఉండలేరండి, అటు వెళ్తున్నారు ఇటు వెళ్తున్నారు. అసలు ఎంత ప్రాబ్లం చేస్తున్నారంటే ఫోటో కోసం ఎన్నిసార్లు పిలవాల్సి వచ్చిందో. తమ్ముని పాప చూడండి చేరెక్కి కూర్చుంది కేక్ కోసము. తర్వాత చిన్న క్లిప్ పెడతా చూడండి పాపది. ఆ కేక్ పక్కనే కూర్చొని నైఫ్తోని తీసుకుంటూ తింటూ ఉంటుంది అయిపోయేంతవరకు. కానీ కేక్ ఏం తినలేదండి, ఓన్లీ క్రీమ్ని అట్లా టచ్ చేయడం అంతే. అట్లా చేసింది. ఇక్కడ కామెడీ చేస్తున్నాడు చెల్లె హస్బెండ్ తమ్ముడితో. అంతా వీడియో కొంచెం లెంత్ అవుతుందని స్పీడ్ మోడ్లో పెట్టాను. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
ఫాలో మై ఛానల్ శ్వేతాస్ వరల్డ్. అండ్ ఇన్స్టాగ్రామ్ నా ఐడి వచ్చేసి శ్వేత మునిగాల అండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో చేయండి. నేను న్యూగా నా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులైంది, కానీ వ్లాగ్స్ పెట్టడం మాత్రం రీసెంట్ నుండి పెడుతున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, షేర్ చేసుకోండి, కమెంట్ చేయండి. ఇక్కడ పాప కేక్ కటింగ్ అవుతుంది ఇప్పుడు. చిన్న పాప చూడండి, తమ్ముడి పాప అసలు ఎంత ఇది చేస్తుందంటే, మా బాబు సైడ్ నుండి ఇట్లా స్ప్రే చేస్తున్నాడు. అది థ్రెడ్ లాంటిది తీసుకొచ్చాము, ఎందుకంటే ఒకవేళ కేక్ మీద పడ్డా తన మీద పడ్డా బాగుండదు కదా, తినలేమని చెప్పి అలాంటివి తీసుకున్నాడు మా ఆయన. నేను అటు సైడ్ నుండి వీడియో తీస్తున్నా, మా ఆయన తీస్తున్నాడు. ఇక్కడ చెల్లె వాళ్ళ పెద్ద పాప, తను కూడా ఒక గిఫ్ట్ చేసిందండి, అది కూడా వీడియోలో ఉంటుంది చూడండి. చాలా బాగా చేసింది, పేపర్ మీద ఆర్ట్ అండ్ కలర్స్ స్టిక్కర్స్తో తను డ్రాయింగ్ చేసి చాలా బాగా చేసింది. తన గిఫ్ట్ కూడా మా తమ్ముడు వచ్చేసి సర్ప్రైజ్గా టీవీ ఇచ్చాడండి మాకు గిఫ్ట్గా. చెల్లె కూడా తను కూడా గిఫ్ట్ ఇచ్చేసింది పాపకి, తనకు నచ్చింది. కానీ అవన్నీ మేము ఇక్కడికి ఏం తీసుకురాలేదండి, ఈ వీడియోలో ఏం చూపించట్లేదు. చూడండి, ఇందాక చెప్పా కదా తమ్ముని పాప ఇక కూర్చున్నది. ఆ తర్వాత నైఫ్ తీసేసుకొని స్టార్ట్ చేస్తుంది కేక్ కట్టింగ్ అయిపోయేదాకా తన పని తనే. ఇక్కడ మా ఆయన, నేను, మా పాప తర్వాతే బాబు అండి. పాప పెద్ద అమ్మాయి, బాబు చిన్నవాడు. పిల్లలు అప్పుడే నా హైట్ వచ్చేసారండి. ఇక్కడ మా మరదలకు కూడా పెడుతున్నాం. కేక్ చాలా బాగుంది, రసగుల్లా కేక్ అని. మరీ స్వీట్గా ఏం లేదు, కానీ కేక్ మాత్రం త్వరగా కంప్లీట్ అయిపోయింది, తినేసాం బాగుందని. అక్కడే మళ్ళీ ఇంటికి ఏం రిటర్న్ తీసుకొచ్చుకోలేదండి. ఇక్కడ వచ్చేసి చెల్లె వాళ్ళ చిన్న పాప, వాళ్ళ హస్బెండ్, తన పెద్ద పాప. అసలైతే పెద్ద పాప ఎక్కువ ఎవరి వాటికి కూడా అంత అంటే ఎంకరేజ్మెంట్ ఉండదండి. తనకి ఇష్టమైతేనే, తనకు నచ్చితేనే ఫోటో దగ్గరికి వస్తుంది ఫోటో తీసుకోవడానికి, లేదంటే మనం ఎంత బతిమలాడినా తను రాదు అసలు. వీడియో కానీ ఫోటో సెక్షన్ కానీ తనకి ఇష్టం, తన మూడ్ బాగుంటేనే కేక్ పెట్టడం ఫోటో తీసుకోవడానికి ముందుకు వస్తుంది, లేదంటే అసలు ఎవరి మాట వినదు. ఇక్కడ వచ్చేసి మా మరుదలు తమ్ముడు వచ్చేసారు. చూడండి, చిన్న పాప అయితే తన పని తను చేసుకుంటుంది, ఫోటోస్ చూడమంటే చూడట్లేదు, తింటున్నది కేక్. కానీ వెనకాల థీమ్ వచ్చేసి చార్మినార్ థీమ్ కదా అండి, ఎంత బాగుందో అసలు. మీరు కూడా ఇలా వీకెండ్స్లో కానీ సెలబ్రేషన్ ఏదైనా చిన్నగా ఉన్నా కూడా ఇట్లా వచ్చి మనం ఏం అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి, ఫుడ్కి మాత్రం పే చేసుకోవాలి మనము. ఏదైనా కావాలంటే ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, మేము ట్రై చేసాము. పైన కూడా మనం కూర్చొని పార్టీలు చేసుకోవచ్చు. ఆ చార్మినార్ థీమ్లో కూడా పైకి స్టార్ట్ చేస్తారు. వాళ్ళ ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఫాలో మై ఛానల్ శ్వేతాస్ వరల్డ్. బాయ్, మళ్ళీ కలుద్దాం.